దాదాపు 5 ఇయర్స్ అయిపోయింది యూఎస్ వెళ్ళి. ఇప్పుడు సెలవులు దొరికితే ఇంకా ఇండియాకి బయలుదేరాననమాట. యూఎస్లో టెక్సాస్లో ఉండేవాడిని. బ్రహ్మాండమైన స్టేట్ అండి. మంచి వెదర్ ఉంటుంది. దాదాపు వెదర్ మన హైదరాబాద్ వెదర్ లాగానే ఉంటుంది అనమాట. ఎత్తైన భవనాలు. తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అంటే న్యూ జెర్సీ, న్యూయార్క్ అక్కడ ఉంటారు. ప్లస్ టెక్సాస్లో కూడా చాలామంది ఉంటారనమాట. ఇలాంటి టవర్స్ ఇదంతా అందమైనటువంటి ఒక స్టేట్లో టెక్సాస్ ఒకటండి. అయితే మేము ఇండియాలో ఉన్నప్పుడు ఉండే ఏరియాని వనస్థలిపురం అని పిలుస్తారనమాట. సో శంషాబాద్లో దిగిన తర్వాత చిన్నగా మా వనస్థలిపురం వైపు బయలుదేరి వస్తూ ఉంటే ఎన్నెన్నో జ్ఞాపకాలండి. నిజంగానే మేము వచ్చిన కొత్తలో మా సందు చివరిలో శంకరెడ్డి గారని ఉండేవారు. వారు ఒక వ్యాపారం అనమాట, వ్యవసాయదారుడు కూడా. ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు నేను ఏ కార్యక్రమం చేసినా. ఎందుకంటే ఇక్కడ నేను ఒక టీచర్ని కాబట్టి చక్కటి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. అంటే వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం లేదా నిర్వహించడం ఇలాంటివన్నీ చేసేవాడిని. సాంఘికంగా మూవ్ అవుతూ ఉండేవాడిని. దాని ఎదురుగుండానే కొండయ్య మేస్త్రి అని ఉండేవాడు. ఎప్పుడు కూడా పంతులు గారు బాగున్నారా అని చెప్పి మనస్ఫూర్తిగా పలకరించేవాడు. నిజంగా అదంతా గతం. వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలి ఇప్పుడు. తపన అనమాట. ఎందుకంటే మనని చాలామంది ఎంకరేజ్ చేస్తుంటారండి. ఇంకా కృష్ణ గారు అని చెప్పి ఉండేవారు అనమాట. వాళ్ళ అబ్బాయి టీచర్ గారు లక్ష్మణ్ సార్ అని చెప్పి. సో ఆ కృష్ణ గారు కూడా నన్ను ఒక్కడిని ఎప్పుడు కూడా దగ్గర తీసేవాడు. బాబు నువ్వు మంచి పనులు చేస్తున్నావు, చెయ్యి అని చెప్పి ఒకసారి నాకు మోటివేట్గా భుజం తట్టి ప్రోత్సహించిన విధానం అనేది నాకు బాగా గుర్తుండిపోయిందండి. నిజంగానే మనం ఎదగడానికి ఎవరైతే మనకు తోడ్పడ్డారో వాళ్ళు లేకపోతే మనం అసలు ఈ స్థాయికి వెళ్ళలేమండి. యుద్ధంలో ఒంటరి వాళ్ళం అయిపోతాం చూడండి, అలాగే ఉంటుంది. జీవితమే ఒక మహాభారతం అండి. నిజంగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎంతైతే కర్తవ్య బోధన చేశాడో అలాగే మనకు కూడా ఒక కర్తవ్య బోధన అనేది లేకపోతే జీవితం అనేది గాలికి వదిలేసినట్టే అయిపోద్దండి. రియల్లీ ఐఎమ్ సేయింగ్. మనమా ఎవరైనా చెప్తే వినం. మనం వినే స్టేజ్కి చేయి దాటిపోద్ది. చేయి దాటిపోయిన తర్వాత మనం చేయడానికి కూడా ఏముండదు. కాలమైనా పారి నీరైనా నోట్ల నుంచి వచ్చిన మాట అయినా సరే వెనక్కి రావండి. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాలం విలువ మనం తెలుసుకోవాలి. నేను ఒకసారి వారణాసి వెళ్ళినప్పుడు ఇలాంటి సాధువులను కలిశానమాట. నేను అంటే ఎవరంటే వారు ఒకటే నవ్వారు. నువ్వు అంటే తెలుసుకోవాలని ఉందా అని చెప్పి. సరే, నేను అంటే కాలము అని చెప్పారు, నువ్వు అంటే కాలం అని చెప్పారు. నిజంగానే అనిపించింది ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆ మహాభారత యుద్ధంలో ఏ విధంగానైతే కర్ణుడు పోరాడాడో, అంటే ఇతర యోధనదులు పోరాడారో అదే విధంగా ఉంటుందేమో అనిపించింది. యూఎస్లో ఎన్నో సౌకర్యాలు అనుభవించినా సరే తృప్తి అనేది లేదండి. ఏదైతే నేను టీచింగ్ చేశానో నా టీచింగ్లోనే నాకు తృప్తి అనేది అనిపించిందండి. ఎప్పుడు కూడా ఒక టీచర్కి అంతేనేమో మరి. లోకరాజు గారు అని చెప్పి ఉండేవారు. వారు ఎప్పుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉంటూ కంప్లీట్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, యూఎస్ఏ ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ సాఫ్ట్వేర్ చేస్తే బాగుంటుంది చెప్పి వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు ఎంకరేజింగ్గానే ఉండేవాళ్ళు అనమాట. అలాగే మాకు గ్రామం దగ్గర సాహెబ్ నగర్ అని ఉండేది. మే నెల వస్తే జాతర అయ్యేదన్నమాట. ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి. అసలు ఏప్రిల్ నెలలో కొంతమంది ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజులు అనేవి వచ్చామన్నమాట. ఆ పుట్టినరోజులకి సెలబ్రేషన్ చేయడం ఇదంతా కూడా. యూఎస్లో ఉన్నామనే కానండి, ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎన్నో తెలుసుకునేవాడిని. హైడ్రోజన్ ట్రైన్ కావచ్చు, వందే భారత్ ట్రైన్ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతాలండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, అంతా ఆ దేవుని యొక్క దివినే నాకు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం చేయలేదనుకోండి లైఫ్ అనేది యాంత్రికత అయిపోద్ది అనమాట. మెకనైజ్డ్ లైఫ్ అనేది మంచిది కాదండి. అలాగే మా ఇంటి ఎదురుగుండా నేను చెప్తున్నా కానీ వనస్థలిపురం గురించి ఒక ట్యూషన్ ఉండేది, లూకో ఇన్స్టిట్యూట్ అని చెప్పి. దాంట్లో మేము చెప్పేవాళ్ళం అనమాట. ఈరోజు అది రేకుల రూము, ఎవరు వాడకుండా అలా ఉండే టైంకి కొంచెం మనసు ఇవుక్కుమందండి. దాని ఇంటి ఎదురుగుండానే ఒక పెద్ద ఆయన ఆల్ ద బెస్ట్ అని చెప్పి సైకిల్ మీద వెళ్తూ ఎప్పుడు కూడా నన్ను మోటివేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా ఎంతోమంది అండి లైఫ్లోని. నిజంగా చెప్తున్నాను కానీ మహాభారతంలో ఒక యోధుడు నిలబడి పోరాడుతున్నప్పుడు తనతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతోమంది వదిలేసి వెళ్ళిపోతారండి. అయినా సరే మనం యుద్ధం అనేది చేస్తూనే ఉండాలి. లైఫ్ కూడా అంతేనండి. వీలైతే పరిగెట్టాలి, లేకపోతే నడవాలి, లేకపోతే పాకాలి, లేకపోతే డేకాలి, ఏదైనా చెయ్యి, కానీ నడుస్తూనే ఉండాలండి. ఎప్పుడు కూడా మనం బాణం అనేది, అస్త్రం అనేది వదిలేయొద్దండి. ఇండియాలో నాకు ఇష్టమైన ఆహారం పులిహోర అనమాట. స్వర్ణ బ్రహ్మాండంగా చేసేది. ఇక తినాలండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, ఈ జ్ఞాపకాలు కానీ మీకు నచ్చినట్లయితే, ఇవి నిజాలే, మీ లైఫ్లో కూడా ఇలాగే జరిగింది అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఈ చిన్న వీడియోని. థ్యాంక్ యూ అండి.